అవునమ్మా, నేను కూడా గణేష్ పెళ్ళికి రావాలని అనుకుంటున్నాను. చూద్దాం, ఎందుకంటే అప్పుడు పరిస్థితిని బట్టి వస్తాను. ఆ సమయంలో నా భర్తకి సెలవు దొరకాలి కదా. నేనొక్కదాన్నే రావాలంటే అసలు కుదరదు. అందుకే ఆలోచిస్తున్నాను. సరేమ్మా, చూద్దాంలే. ఇది కార్తిక్ గారు ఇల్లేనా అండి? తర్వాత కాల్ చేస్తాను. అవునండి, మీరెవరు? నేను కార్తిక్ ఫ్రెండ్ అండి. నా పేరు శంకర్. అవునా, నేను కార్తిక్ భార్యని. మరి శంకర్ అనే ఫ్రెండ్ ఉన్నాడని నాకెప్పుడు చెప్పలేదే? అవునా, నాకు చాలా రోజుల నుంచి ఫ్రెండ్ అండి. కార్తిక్ ఇంట్లో లేడా? ఉన్నారు, కానీ ఆయన నిద్రపోతున్నారు. మ్హూ. మీరు ఇక్కడే ఉండండి, నేనిప్పుడే వస్తాను. అలాగే. ఏమండి? ఏమండి? ఏంటి, మంచి నిద్రలో ఉన్నాను. కాసేపు ప్రశాంతంగా పడుకోవడానికి కూడా కుదరడం లేదు. ఏమండి, మీ ఫ్రెండ్ శంకర్ అని ఎవరో వచ్చారండి. బయట వెయిట్ చేస్తున్నారు. ఎవరు? శంకరా? ఉమ్, ఆ, సరే, వస్తాను. ఉమ్. రేయ్ హరీష్, నువ్వా? ఆ, శంకర్ అంటే వేరెవరో అనుకున్నాను. నువ్వేనా? అవునరా, నా పేరు నీకు హరీష్ అని మాత్రమే తెలుసు. కానీ నా పూర్తి పేరు హరీష్ శంకర్. అందుకే నన్ను అందరూ శంకర్ అని పిలుస్తారు. ఓ అవునా, మనం కలిసి చాలా సంవత్సరాలైంది కదా. లోపలికి రా, మాట్లాడుకుందాం. రా. ఏంట్రా, అసలు నువ్వెక్కడున్నావు? నీ గురించి మన ఫ్రెండ్స్ అందరినీ అడిగాను. నీ నంబర్ కూడా ఎవరి దగ్గర లేదు. రేయ్, నేను ఫారిన్కి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక బాగా సెటిల్ అయిపోయాను. అలాగా? అవునరా, నాకు 3 నెలలు సెలవు దొరికింది. అందుకే ఫారిన్ నుంచి తిరిగి వచ్చాక మన ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి కలిసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. అలాగే నిన్ను కూడా కలిసి వెళ్దామని ఇలా వచ్చానురా. అలాగా? సరే ఆగు. గౌతమి, గౌతమి, ఆ, ఓసారి ఇలా రా. వస్తున్నానండి. చెప్పండి. గౌతమి, ఇతను నా ఫ్రెండ్ హరిశంకర్. నమస్కారం అండి. నమస్కారం. నువ్వు నాకు శంకర్ అని చెప్పినప్పుడు నేను ఎవరో అనుకున్నాను. ఇతను నా బెస్ట్ ఫ్రెండ్. అవునండి. అవునా, సరే, ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? ఇప్పుడేం వద్దండి, మేం కాసేపు మాట్లాడుకుంటాం. ఆ, సరే. హ్మ్. రేయ్, నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానురా. ఏంట్రా అదే? రేయ్, ఫారెన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు కొన్ని బాటిల్స్ తెచ్చానురా. ఇది ఫారెన్ సరుకు, బాగుంటుంది. ఇలాంటివి మనకిక్కడ దొరకవు. అవునా? రే, చూడ్డానికి చాలా బాగుందిరా. గురు, చూడ్డానికే కాదురా, ఒక పెగ్ వేసి చూడు, చాలా బాగుంటుంది. అలాగా? ఒరేయ్, నేను మాత్రమే తాగను, ఇద్దరం కలిసి తాగుదాం. సరేరా, నువ్వు చెప్పాక నేను కాదంటానా? అలాగే కానిద్దాం. సరే, ఆగు.
దీనికి సైడ్ డిష్ ఉంటే బాగుంటుంది కదా. అవును కదా, ఏం తీసుకుందాం? ఏదైనా పర్వాలేదు. గౌతమి, 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 ఏంటండి? 2 ఆమ్లెట్లు తీసుకొస్తావా? సరేనండి. తీసుకోరా. Cheers. Cheers. ఆమ్లెట్ తీసుకోరా. ఛ! ఇంతకు ముందు నా భర్త బయటికి వెళ్ళి బార్లో తాగొచ్చేవారు. ఇప్పుడు ఎవరో ఈ ఫ్రెండ్ వచ్చాడని చెప్పి ఇంట్లోనే తాగడం మొదలుపెట్టాడు. ఇంట్లో భార్య ఉందన్న ధ్యాస కూడా లేదు. ఈయనకిప్పుడు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? అయ్యో! సరేరా, నేను వెళ్ళొస్తాను. రేయ్, ఆగరా. నేను నా బైక్లో నిన్ను డ్రాప్ చేస్తాను. రే, నేను వెళ్తానురా. రేయ్, వస్తానురా. మొత్తం ఎక్కువైందా? లేదురా, వెళ్తాను. రేయ్, జాగ్రత్త రా. నేను స్టడీరా, స్టడీ. ఛ! ఏంటిది? ఇంట్లోనే తాగడం మొదలుపెట్టారు. అయ్యో! ఏం చెయ్యాలి? రే, ఆ రోజు మా ఇంటికి వచ్చి వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడే వస్తున్నావు కదా. అవునరా. అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటారా. అలాగేరా. ఏమే, చిప్స్ తీసుకురా. తెస్తున్నానండి. తీసుకోరా. బాగుందా? బాగుందిరా.
భలే ఉందిరా. మ్మ్. తీసుకో. అయ్యో ఏంటిది? ఆ రోజొచ్చి మా ఆయనతో కలిసి తాగి వెళ్ళారు, మళ్ళీ ఈరోజు కూడా వచ్చారు. వీళ్ళిద్దరికీ ఇదే పనిలా ఉంది. ఇలా ఇంట్లోనే కూర్చొని తాగితే ఎలా కుదురుతుంది? ఛ! ఆ, ఇంకేంట్రా సంగతిలో? ఇంకేముంటారా, అక్కడ పని బాగానే మామూలే. సాగుతోందా? అంతా బానే ఉంది. సంతోషం రా.